ప్రభునేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తుంటున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి మీ అందరి ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని దినాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతినిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్టయితే, దేవుని యొక్క సన్నిధిలో ఒక మనిషికి దేవుడు అధికారం ఇవ్వాలి అనేసరంటే దేవుని యొక్క ప్రణాళిక ఆ మనిషి ఎడల, ఆ కుటుంబం ఎడల దేవుడు ప్రత్యేకపరిచి అధికారాన్ని దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే సమూయేలు ప్రవక్త దగ్గరికి సౌలు రాకముందే, అంటే మనము మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ బెన్యామీను గోత్రికుడైన కీషు కుమారుడైన సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కీషుకు ఒక కుమారుడున్నాడు. ఆ కీషుకు చాలా భాగ్యవంతుడు. ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటున్న వ్యక్తి. అనేక గార్ధబొమ్మలు ఆ యొక్క కీషుకుడినప్పుడు ఆ గార్ధబొమ్మలు మరి బయట పారిపోయినప్పుడు దేవునికి బిడ్డలారా, మరి ఆ యొక్క గార్ధబొమ్మలను వెదగటానికి తన కుమారుడైన సౌలుని పిలిచేసి, మనకున్న గార్ధబొమ్మలు పారిపోయాయి కాబట్టి నువ్వు కొన్ని ప్రాంతాలకి వెళ్ళి వెతకమనేసని తన దగ్గర ఉంటున్న పనివాడిని ఆ యొక్క సౌలుని పంపించినప్పుడు వారిరువురు కలిసి కూడా అనేకమైన ప్రాంతాలకి వెళ్ళి మరి ఆ యొక్క గార్ధబొమ్మలు వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఏ స్థలంలోనికి వెళ్ళినా కూడా గార్ధబొమ్మలు దొరకటం లేదు. అప్పుడు సౌలు అడుగుతుంటున్నాడు, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా గార్ధబొమ్మలు దొరకటం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అనేసని తన పనివానితో అంటున్నప్పుడు ఆ పనివాడు ఏమంటున్నాడు అంటే, మన పట్టణంలో ఒక దీర్ఘదర్శి ఉంటున్నాడు, ఆయన ఏ మాట చెప్తే అది జరుగుతుంది అనేసని సౌలుతో చెప్పినప్పుడు సౌలు అంటున్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఈ గార్ధబొమ్మలు ఎక్కడ ఉన్నాయో కనుక్కుందాం అనేసని ఆ రీతిగా వారి ఇరువురు కూడా మాట్లాడుకొని మరి ఆ యొక్క దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళాలి అనేసరంటే మనం ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అనేసరినప్పుడు ఆ పనివాడు అంటున్నాడు, నా దగ్గర ఒక పావుతలం వెండి ఉన్నది, అది తీసుకొని వెళ్దామనేసని ఇరువురు కలిసి ఆ గార్ధబొమ్మల నిమిత్తము సమూయేలైన దీర్ఘదర్శి దగ్గరికి వాళ్ళు బయలుదేరారు. దేనికి వెళ్ళారా? ఎప్పుడైతే వారి స్థలములో నుంచి బయలుదేరారో మనము మొదటి సమూయేలు గ్రంథము మరి 9వ అధ్యాయము 16వ వచనములోన గనక మనం గమనించినట్టయితే, ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాక ఫిలిష్తీయుల చేతుల నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశముల నుండి ఒక మనుష్యుణ్ణి నీ యొద్దకు రప్పింతును. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్టయితే ఎప్పుడైతే సౌలు యొక్క హృదయములో మరి ఆ యొక్క పనివాడి హృదయములో దీర్ఘదర్శి అంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అనేసిన ఆలోచన వచ్చి వారు వెళ్ళి ఈ గార్ధబొమ్మలు ఎక్కడికి వెళ్ళాయి అనేసని విచారణ చేసి అడగటానికి వాళ్ళు బయలుదేరారు. అక్కడ వాళ్ళు బయలుదేరి వారు రాకముందే వారి ఆలోచన ఎప్పుడైతే వారికి ఆలోచన వచ్చిందో దేవునికి బిడ్డలారా, అక్కడ ఎక్కడంటే సమూయేలు ఆ పట్టణంలో ఉంటున్న సమూయేలుకు దేవుడైన యెహోవా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మరి రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పింతును కదా. మరి అతనిని ఏం చేయాలంటే
ఈ జనుల మీద నీవు అధికారినిగాను నీవు అభిషేకించాలంటున్నాడు. దేనికి బిడ్డలారా, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, నా తలంపుల వంటివి మీ తలంపులు కావు, నా త్రోవల వంటివి మీ త్రోవలు కావు. ఎందుకు అనేసనంటే 103వ దావీదు కీర్తన 11వ వచనంలో మనం గమనించినట్టయితే 103వ దావీదు కీర్తన 11వ వచనములో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేనికి బిడ్డలారా, దేవుడు ఒక మనిషిని అధికారిగా చెయ్యాలి అనేసరంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, మరి ఆయన ఆ 103వ దావీదు కీర్తన 3వ వచనంలో 11వ వచనంలో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంటే, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన జ్ఞానాన్ని బట్టి, మన బలాన్ని బట్టి, మన ధనాన్ని బట్టి, మనకుంటున్న వర్గాన్ని బట్టి మనం ఏమనుకుంటాము అనేసరంటే ఖచ్చితంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, నన్ను అధికారిగా చేస్తూ ఉంటాడు, నాకు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టుకుంటా ఉంటాడు అనేసని మనుష్యులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడు అనేసరంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృపట అంత అధికంగా ఉంటున్నది. దేనికి బిడ్డలారా, దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకోబోతుంటున్నాడంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృపట అధికంగా ఉండబోతుంటున్నదట. ఇక్కడ సౌలు ఏమనుకున్నాడు అంటే, గార్ధపముల నిమిత్తము ఆయన బయలుదేరి ఆయన ఏం చేస్తున్నాడు అనేసరంటే ఆ యొక్క దీర్ఘదర్శి దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో దేవుడైన యెహోవా సమూయేలు అంటున్నాడు, రేపు ఈ వేళకు మరి యొక్క సౌలుని దగ్గరికి వస్తాడు కాబట్టి ఇశ్రాయేలీలకు అధిపతిగా నువ్వేం చేయాలంటే ఆయనను అభిషేకించాలి అనేసని సమూయేలును దేవుడు సిద్ధపరిచించాడు. ఎప్పుడైతే సౌలు ఆ స్థలానికి వచ్చాడో దేవునికి బిడ్డలారా, ఎమ్మటే ఉన్నతమైన స్థలములోనికి తీసుకొని వెళ్ళిన ఆ యొక్క సమూయేలు ఏం చేస్తున్నాడు అంటే తన తైలపు కొమ్ము తీసుకొని అతని తల మీద పోసి అతనిని ముద్దు పెట్టుకొనెను అనేసని వ్రాయబడి ఉన్నది. దేనికి బిడ్డలారా, మనం గమనించినట్టయితే దేవుని యొక్క సన్నిధిలో మనకు దేవుడు ఒక అధికారాన్ని ఇవ్వాలన్నా, ఒక ఉన్నతమైన స్థితిని మనము కలగచేయాలి అంటే దేవుడు ఎవరితో మాట్లాడాలంటే మన మధ్యలో ఉంటున్న సమూయేలు లాంటి ప్రవక్తలతో దేవుడు మాట్లాడి ముందుగానే మనకు దేవుడు సిద్ధపరిచి అట్టి అభిషేకాన్ని, అట్టి అధికారాన్ని ఆ యొక్క సమూయేలు ద్వారా దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే సౌలుకి ఇచ్చినట్టుగా మనము చూడగలుగుతుంటున్నాం. దేనికి బిడ్డలారా, ఈ లోకంలో ఉంటున్న అధికారములన్నీ కూడా ఎవరి వలన వస్తుంటున్నాయి కదా. చాలాసార్లు మరేమో ఈ లోకంలో ఉంటున్న అధికారిగా ఒక డిపార్ట్మెంట్లో అధికారిగా ఉండాలంటే, ఒక ఉద్యోగంలో అధికారిగా ఉండాలంటే రకరకాల ఉద్యోగాలు, రకరకాల వ్యాపారాలు, రకరకాల ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఒక మనిషి ఎన్నో ఆరాటపడతా ఉంటాడు, ఎంతో ఆశపడతా ఉంటాడు. కానీ ఈ యొక్క మన ఆశలను, మన కోరికలను దేవుడు సిద్ధింప చేయాలి అనేసరంటే దేవుడు నా నుండి ఏమి కోరుతున్నాడంటే ఆయన అంటున్నాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికంగా ఉంటున్నది. దేనికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఒక అధికారాన్ని పొందుకోవాలంటే నీవు ఏమి కలిగి ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడంటే భయము కలిగి ఉండాలంటే, అధికారులంటే భయము కలిగి ఉండాల. దేవుని యొక్క సన్నిధిలో దైవ భయముతో ఎప్పుడైతే మనము ఆయన పాద సన్నిధిలో మోకరించి విజ్ఞాపన చేస్తూ ఉంటామో దేవుని యొక్క బిడ్డలారా, అప్పుడు దేవుడు మన కుటుంబాల ఎడల మహిమ కలిగిన కార్యాలు దేవుడు జరిగించబోతుంటున్నాడు. ఒక గొప్ప అధికారాన్ని, ఒక గొప్ప నాయకత్వాన్ని దేవుడు మన జీవితంలో ఇవ్వబోతుంటున్నాడు. కాబట్టి కీర్తనల గ్రంథములోని కనుక మనం వెళ్ళినట్టయితే కీర్తనల గ్రంథము 20వ అధ్యాయములోని కనుక మనము గమనించినట్టయితే 3వ వచనమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనములో
ఆయన నీ ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకొనును గాక నీ దహన బలులను అంగీకరించును గాక. దేనికి బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్టయితే కీర్తనాకారుడైన దావీదుతో దేవుడు ఏమంటాడు, నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను ఆయన అంగీకరించును గాక అంటున్నాడు. అవును, ఈరోజు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలాలలో దేవుడు నిలబెట్టాలి అనేసనంటే, ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించి ఆయన వాడుకోవాలి అనేసనంటే, ఫస్ట్ దేవుని ఎడల భయము మనము కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన నీ నైవేద్యాలను ఆయన అడుగుతుంటున్నాడు. నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను ఆయన అంగీకరించునుగాక. అవును, దేనికి బిడ్డలారా, అధికారాన్ని, ఉద్యోగాలను, ఉన్నతమైన స్థానాలను ఆశపడుచుంటున్న మన జీవితాలలో మనం ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించి ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, సాయంకాలము నీ కుటుంబాన్ని గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి, నా బిడ్డలు ఉన్నతమైన స్థలాలలో నిలబడి ఉన్నతమైన ఉద్యోగాలలో సెటిల్ అవ్వాలని, ఉన్నతమైన అధికారాన్ని నా బిడ్డలు పొందుకోవాలని మనం ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాలు మనకున్నాయా? ఆయన అంటున్నాడు, నీ నైవేద్యములను, ఎవరి నైవేద్యాలు? అధికారాన్ని పొందుకొనే మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, నీవు దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో మన నైవేద్యాలను సిద్ధపరిచినాడు. మన దహన బలులను ఆయన సన్నిధిలో అర్పించి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. అవును, మన కోరికలను దేవుడు సిద్ధింప చేయాలంటే, మన ఆలోచనలు అన్నిటిని కూడా సఫలము చేయాలి అనేసనంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏమడుగుతున్నాడంటే, నీ యొక్క భక్తి కలిగిన జీవితాన్ని అని అడుగుతుంటున్నాడు. నీ యొక్క ప్రార్థనలను ఆయన సన్నిధిలో నీవు నీ నైవేద్యములన్నిటినీ ఆయన అంగీకరించాలంటున్నాడు. అంతేకాకుండా నీ దహన బలులను ఆయన అంగీకరించాలని అనుకుంటున్నాడు. దేనికి బిడ్డలారా, ఆయన అనుకుంటున్నాడు, సౌలు గార్ధబాలు దొరకకుంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అంటే, మరి దీర్ఘదర్శి దగ్గరికి, ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆయన చెప్పిన మాట ప్రకారము తిరిగి వద్దామనని ఆశతో వెళ్ళాడు. కానీ దేనికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో సౌలుకు తెలియదు ఆయన ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా అవుతానని. కానీ ఎప్పుడైతే ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడో దేవునికి బిడ్డలారా, అక్కడ దేవుడైన యెహోవా సమూయేలును సిద్ధపరిచి ఏం చేశాడంటే, ఆయన తైలపు కొమ్ముతో ఆయనను అభిషేకించాడు. ఎప్పుడైతే అభిషేకించాడో దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క బలమైన ఆత్మ సౌలు మీదికి వచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నాం. గొప్ప అధికారాన్ని సౌలుకు దేవుడు మరి సమూయేలు ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ఆ రీతిగా సౌలు ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా అభిషేకాన్ని పొందుకున్న తర్వాత, అదే మనము గమనించినట్టయితే మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనములో మనం గమనించినట్టయితే, సౌలు గిబియోనులో తన ఇంటికి వెళ్ళిపోయెను దేవుని చేత హృదయ ప్రేరణ నొందిన శూరులు అతని వెంట వెదిలిరి. దేనికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో అధికారము పొందుకున్న ఈ యొక్క సౌలట అభిషేకించబడిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన వారట అతన్ని వెంబడించారు కదా. మరి ఏం చేశారట? దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులట అతని వెంట వెళ్ళిరి. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, దేవుడు ఎవరికైతే అధికారం ఇచ్చాడో ఆ అధికారానికి మనం ఏం చేయాలని అంటే, నీలో అపవాది ప్రేరేపణ కాదు. ఎవరి ప్రేరేపణ అంటే దేవుని యొక్క దేవుని చేత ప్రేరేపణ నొందిన వారు శూరులందరూ కూడా సౌలు వెంట వెళ్ళిరి అని అంటున్నాడు. ఈరోజు దేవుని చేత అభిషేకించబడిన అధికారుల వెంబడి ఎవరు వెళ్ళాలి అని అంటే, నీవు దేవుడు నీ యొక్క హృదయాన్ని ప్రేరేపించినప్పుడు, నీవు వారి వెంట వెళ్ళినప్పుడు నీకు దేవుడు మేలు చేయబోతుంటున్నాడు. అలాగనే ఆ కింది వచనములో చూసినట్టయితే 27వ వచనమును,
పనికిమాలిన వారు కొందరు పనికిమాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలా రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. వెనుక వెళ్ళారా? ఆ దినాలలో కూడా ఎలాగున్నారట? కొంతమంది పనికి మాలిన వారు ఉన్నారట. ఆ పనికి మాలిన వారు సౌలుని ఏం చేస్తున్నారు అంటే నిర్లక్ష్యము చేసి, మరి ఈయన ఎలాగూ మనల్ని రక్షిస్తాడు అనేసి నిర్లక్ష్యం చేసి అతని దగ్గరికి కానుకలు తేకుండా వాడు మరి చెవిటి వాడైనట్టు కూడా ఊరకుండిని అనేసని 27వ వచనములో ఉంటున్నాం. దేనికి వెళ్ళారా? దేవుని చేత అభిషేకించబడిన వారు దేవుడు ఒక అధికారం అనేది దేవుడు ఇస్తేనే పొందుకుంటాం. ఆ అధికారులను మనం ఏం చేయాలంటే, దేవుడు మన హృదయాలను ప్రేరేపించినప్పుడు వారిని మనం వెంబడించినప్పుడు వారి ద్వారా మనకు మేలు రాబోతున్నది, ఆశీర్వాదము రాబోతున్నది. కానీ పనికి మాలిన వారు కొంతమంది ఈయన మనల్ని ఎలాగెళ్తాడు, ఈయన మనల్ని ఎలా రక్షిస్తాడు అని చెప్పి ఏం చేస్తున్నారంటే అతనిని నిర్లక్ష్యము చేసెను అనేసని వ్రాయబడి ఉన్నది. రెండవది మనం గమనించినట్టయితే దేవుని వలన కలిగినది తప్ప అధికారం అనేది ఏ మనుష్యుని వల్ల, ఏ యొక్క డబ్బు ధనము మరి ధనవంతులున్నా కూడా ఆ అధికారం అనేది మనకు రాదు. దేవునికి బిడ్డలారా, మనము గమనించినట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనము గమనించినట్టయితే ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములను దేవుని వలననే నియమించబడి ఉన్నవి. హల్లెలూయా. అధికారం అంట ఎవరి వల్ల వస్తుందట? డబ్బు కలిగిన వారి వల్ల వస్తుందా? ధనవంతుల ద్వారా వస్తుందా? బలముగా ఉంటున్న మనుషులు, మరి రాజుల ద్వారా, అధికారుల, ఇలాంటి వారి దగ్గర కాదు. అంటే అధికారం అనేది ఎలాగొస్తుందంటే ప్రతి వాడు 10 అధికారులకు లోబడి ఉండాలి. ఏలైనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము కూడా లేదు. ఉన్న అధికారములట దేవుని వల్లనే నియమించబడి ఉన్నాయి. వెనుక వెళ్ళారా? ఈ యొక్క అధికారం అట ఎవరి వల్ల వస్తుంది? దేవుని వల్ల తప్ప ఏ అధికారము కూడా ఏ మనుషుల ద్వారా, ఏ యొక్క ఉన్నతమైన స్థానంలో ఉన్న వారి ద్వారా రాదు. ఎవరి ద్వారా వస్తుందయ్యా అంటే కేవలము దేవుని యొక్క పాద సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధిలో నీ నైవేద్యాలను, నీ దహన బలులను ఆయన సన్నిధిలో గోజాడి అడిగి ఆయనను బ్రతిమిలాడుకున్నట్టయితే ఆయన దేవుని యొక్క బిడ్డలారా నిన్ను ఆయన కనికరించి నీకు ఒక ఉన్నతమైన ఉద్యోగములో, ఒక ఉన్నతమైన స్థానములో ఆయన నిన్ను అభిషేకించి ఒక అధికారిగా, ఒక రాజుగా, ఒక న్యాయాధిపతిగా, ఒక ఉన్నతమైన స్థానములో నిన్ను నిలబెట్టుకొని ఆయన వాడుకోబోతున్నట్టుగా మనము చూడగలుగుతుంటున్నాం. దీనికి బిడ్డలారా అదే రోమీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్టయితే 13వ అధ్యాయము 4వ వచనములో మనము గమనించినట్టయితే 4వ వచనములో మీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా? నీవు మేలు కలుగుటకట నువ్వేం చేయాలట? అధికారులట దేవుని గట పరిచారకులుగా ఉన్నారు. వారు భయపడక ఉండగోరితివా మేలు చేయము అప్పుడు వారి చేత నువ్వు ఎలాగుంటావట? మెప్పు పొందుకుందువు అంటున్నారు. అవును, మన మధ్యలో ఉంటున్న ఏ డిపార్ట్మెంట్లో అయినా కావచ్చు, మన మధ్యలో ఉంటున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి నువ్వేం చేయాలని అంటే వారికి నీవు మేలు చేసేవాడుగా ఉండాలి. అప్పుడు వారి ద్వారా నువ్వేం చేయగలుగుతావంటే మెప్పు పొందుకోబోతుంటున్నావు. కాబట్టి నేటి దినాలలో ప్రపంచ దేశాలలో, మన ప్రాంతంలో, మన అధ్యక్ష మండలములో మరి ఎక్కడా కూడా మనకంటూ ఒక అధికారులు ఉంటున్నారు.
వారిని మనము ఏం చేయాలంటే వారు నీకు మేలు కలుగునట్టు వారట ఎలాంటి వారట? పరిచారకులట. వారు నీకు పరిచర్య చేయటానికి వచ్చారు కాబట్టి వారి చేత నువ్వు ఎలాగ చేయాలంటే, మెప్పు పొందుకోవాలంటే వారికి నీవు మేలు చేసేవాడవుగా ఉండాలి. కానీ మరి మనము నోటికి వచ్చినట్టుగా మన చేతికి వచ్చినట్టుగా మాట్లాడేవారుగా, దూషించేవారుగా, అవమానపరిచేవారముగా ఉండకూడదు అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అదే విధానంలో మనం గమనించినట్టయితే తిమోతీలకు రాసిన 2వ పత్రికలోని గనక మనం వెళ్ళినట్టయితే, తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం గమనించినట్టయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. దేనికి బిడ్డలారా, పౌలు గారు తిమోతీలకు రాసిన పత్రికలో ఆయన రాస్తున్న మాట ఏంటిదనే, మనమందరము కూడా సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగట నెమ్మదిగా సుఖంగా నీవు ఉండాలి అనేసంటే నీవు అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. దేనికి బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో, మన కుటుంబాలలో మనం ఏమని ప్రార్థన చేస్తాం? మనకిష్టమైన భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, మన కుటుంబం వరకే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నీవు నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే మనుష్యులు, వారు దేవుని ఎరిగిన వారైనా దేవుని ఎరగని వారైనా, వారందరి కొరకు కూడా నీవు చేతులెత్తి మన దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టయితే నీవు నెమ్మదిగాను సుఖముగా ఉండబోతుంటున్నావు. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటిదంటే, రాజుల కొరకట, అధికారములో ఉన్న వారందరి కొరకట నువ్వేం చేయాలా? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరిస్తున్నాడు. దేనికి బిడ్డలారా, మన జీవితాలలో నీలో దేవుడు ఏం చూస్తున్నాడు అనేసనంటే, ఎప్పుడైనా మన అధికారుల కొరకు చేతులెత్తి ప్రార్థన చేశామా? మన దేశంలో ఉంటున్న ప్రధాని కావచ్చు కదా, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్లలో ఉంటున్న అధికారులందరి కొరకు నీవు నేను ఏం చేయాలని అంటే, మనము విజ్ఞాపన చేయాలట, ప్రార్థన చేయాలట. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టయితే దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనల్ని, మన ప్రార్థనలు విన్న దేవుడు, మన యొక్క మొరలు విన్న దేవుడు, మన విజ్ఞాపనలు ఆలకించిన దేవుడు నీకు ఏం చేయబోతున్నాడంటే, నీవు సుఖముగా బ్రతికటానికి, నెమ్మదిగా ఉండటానికి, నీ యొక్క కుటుంబాన్ని హెచ్చించటానికి దేవుడు ఇష్టపడతబోతున్నాడు. కాబట్టి దేనికి బిడ్డలారా, దేవుని వలన కలిగినది తప్ప అధికారము ఈ లోకములో ఎవరి వలన కూడా మనకు రాలేదనే సత్యాన్ని మనము గమనించాలి. అలాగనే మూడోదిగా మనం చూసినట్టయితే, అధికారమును ఎదిరించువాడట దేవుని నియమాన్ని ఎదిరిస్తుంటున్నాడట. ఏం చేస్తున్నాడంటే, మనము గమనించినట్టయితే, మనము రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం గమనించినట్టయితే, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. చాలు. దేనికి బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మూడవదిగా అధికారాన్ని ఎదిరించువాడట. ఎవరిని ఎదిరిస్తున్నాడు? మనిషికి కనబడే మనిషిని మనం ఎదిరిస్తున్నామనేసి నువ్వు అనుకుంటున్నావు. కాదు. దీనికి బిడ్డలారా, పౌలు గారు స్పష్టంగా రోమా సంఘానితో ఆయన మాట్లాడుచున్న మాట ఏంటిదంటే, రోమీలకు రాసిన పత్రిక 13:2 అంటున్నాడు, కాబట్టి అధికారమునట ఎదిరించువాడట ఏందట? దేవుని నియమాన్ని ఎదిరించువాడట తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా. ఏం తెచ్చుకుంటున్నామట? దేవుని యొక్క అధికారులను ఎదిరిస్తే నువ్వు ఎవరినట? కనబడుతున్న అధికారిని కాదు నువ్వు ఎదిరించేది. ఎవరిని ఎదిరిస్తున్నావు అనేసరంటే దేవునినే నువ్వు ఎదిరిస్తున్నావు. కాబట్టి అలాంటి వారట, ఎదిరించువారట
తమ మీదికి తామేట ఏం తెచ్చుకుంటున్నారట? శిక్ష తెచ్చుకుంటున్నారట. ఆ సత్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడబోతుంటున్నాడు. దేనికి బిడ్డలారా, దేవుని అధికారులను మనం ఎదిరించకుండా, దేవుని అధికారులను మనం దూషించకుండా, అవమానపరచకుండా, దేవుని యొక్క నియమాన్ని, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన నియమాన్ని మనము పాటించినట్టయితే దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మన మీదికి రాబోయే శిక్ష నుండి, కోపము నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అని అంటే మళ్ళించి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేనికి బిడ్డలారా, సౌలు ఎక్కడికి వెళ్ళాడు అనేసరంటే గార్ధపముల కొరకు ఆయన మరి దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడైన యెహోవా అంటున్నాడు, ఆ యొక్క కీషు కుమారుడైన బెన్యామీను, మరి ఆ యొక్క గోత్రము నుంచి వచ్చిన కీషు కుమారుడైన సౌలు నీ దగ్గరికి రాబోతున్నాడు. అతనిని ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా నేను అభిషేకించబోతున్నానంటున్నాడు. దేనికి బిడ్డలారా, నిన్ను దేవుడు అభిషేకించాలి అంటే నువ్వెక్కడికి వెళ్ళాలా? దేవుని సన్నిధికి వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్ళాలా? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే ఎవరైతే ప్రవక్తలు ఉన్నారు, ఎవరైతే ప్రార్థన పరులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి, నీ అధికారుల దగ్గరికి వెళ్ళి నీవు దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని ఆయన ఎడల భయభక్తులు కలిగి ప్రార్థించినట్టయితే దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఒక దినమున మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. చివరిగా మనం గమనించినట్టయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనము గమనించినట్టయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్న పత్రికలో ఆయన అంటున్నాడు, మీ పైన అధికారులుగా ఉన్నవారట లెక్క అప్పచెప్పవలసిన వారి వాళ్ళు ఉండి మీ ఆత్మలను ఏం చేస్తున్నారట? వాళ్ళు కాయుచున్నారు. వారట దుఃఖముతో ఆ పని చేసినడల. అవును, దేనికి బిడ్డలారా, అధికారులను దుఃఖపెడుతున్నావా? మాటల ద్వారా, క్రియల ద్వారా, నీ ఇష్టానుసారంగా మాట్లాడి ఎదిరించి దేవుని యొక్క మరి అధికారులను మరి మనము దుఃఖ పెడితే ఆయన అంటున్నాడు, వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనం అంటున్నాడు. కాక దుఃఖముతో కాకుండా ఆనందముతో చేయనట్టు వారికి ఏం చేయాలట? వారి మాట విని వారికి లోబడి ఉండాలి. అవును, దుఃఖముతో వద్దు దేవునికి బిడ్డలారా, ఆనందముతో మన అధికారులు పని చేయటట్టుగా మనం ఏం చేయాలంటే వారి మాట విని వారి యొక్క మాట ప్రకారము మనం ఎప్పుడైతే లోపడుతూ ఉంటామో దేవునికి బిడ్డలారా, దేవుడు నువ్వు ఏ స్థానంలో ఉండాలో, ఎప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలో, ఎప్పుడు నిన్ను దేవుడు దీవించాలో, మరి దేవుడు ఒక సమయం అనేది ఉంటుంది. ప్రతి దానికి ఒక సమయం ఉన్నదని ప్రసంగి సొలొమోను రాజు ప్రసంగి గ్రంథములో చెప్తా ఉన్నాడు. మరి దేవునికి బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన నాయకుల దగ్గర మనము లోబడి దేవుని సన్నిధిలో మనము మరి దేవుడిచ్చే ఆశీర్వాదము పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన సేవ విభాగములో, ఉద్యోగ విభాగంలో నువ్వు కష్టపడి దేవుని యొక్క పని కష్టపడి చేసినట్టయితే దేవునికి బిడ్డలారా, నువ్వు శ్రమ పడక ఉండకుండే ఏం చేస్తావట? దేవుని యొక్క సన్నిధిలో నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకొని ఆయన వాడుకోబోతుంటున్నాడు. ఈరోజు శ్రమ పడకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, సువార్త పరిచర్య చేయకుండా, దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఉన్నతమైన స్థలంలో నిలబడాలని ఆశపడుతూ ఉంటాం. దేనికి బిడ్డలారా, మనము గమనించినట్టయితే అధికారం అనేది దేవుడు ఇస్తే తప్ప మనం ఈ లోకములో ఒక మనుష్యుల ద్వారా, మరి అధికారుల ద్వారా, డబ్బు ద్వారా, ధనము ద్వారా మనము సంపాదించుకోలేము. కానీ మనల్ని ఆశీర్వదించే దేవుడు అనేవారు ఒకరున్నారు.
ఈ సౌలు ఎప్పుడైతే సమూయేలు దగ్గరికి ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళిపోయాడో తైలపు కొమ్ము తీసుకొని ఆ యొక్క సౌలును సమూయేలు అభిషేకించాడు. అట్టి అభిషేకం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీల మీద సౌలు మొదటి రాజుగా ఉండి తన ప్రజలను నీతిగా న్యాయంగా పరిపాలించడానికి దేవుడు కృప ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నా జీవితాలలో మనము అధికారులకు లోబడి దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నట్టయితే ఒక దినమున మనల్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థలములో నిలబెట్టుకొని మనల్ని వాడుకోవటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. వీరికి బిడ్డలారా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రడమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడిన దేవుడవు నాయన. అయ్యానే తండ్రి నాయన, అయ్యా దేవుని వలనది కలిగినది తప్ప అధికారము అయ్యా ఈ లోకములో ఏ మనుషుల వల్ల మాకు అధికారము జరగదు. కాబట్టి నాయన అధికారములో ఉంటున్న అయ్యా మా నాయకులకు అధికారులకు మేము లోబడి నీ ఎడల భయభక్తులు కలిగి ఉండి నాయన మీ నుండి వచ్చే ఆశీర్వాదము మేము పొందుకొని ఈ లోకంలో బలమైన సాక్షులుగా వర్ధిల్లటానికి నీ కృపను అనుగ్రహించి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో అయ్యా వారి జీవితాలను సంధించి సరిచేసి మీ స్వారూప్యంలోనికి మలుచుకొనగలరని నజరేయుసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.